హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడు నేను బయటికి వాకింగ్కి వెళ్తున్నాము. కుదిరిన బట్టికి అయితే కొంచెం చూపిస్తా. సరేనా ఫ్రెండ్స్? మా క్లారా అయితే ఇదిగో రెడీ అయ్యి ఉంది, బెల్ట్ అని పెట్టేసేసాను. వాకింగ్కి వెళ్ళేసి వచ్చాక నేను మీతో మ్యాటర్ ఏంటో, స్పెషల్ మ్యాటర్ అనమాట. అవి విన్నారంటే మీ జీవితాల్లో కూడా కొన్ని మార్పులు, కొన్ని చేంజ్లు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మాత్రం నా వీడియో కోసం వెయిట్ చేసి ఉండండి. వెయిట్ చేసి ఉండండి కాదు, అక్కడ మళ్ళీ బయట తీసి కంటిన్యూ చేస్తాను అనుకోండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. డోంట్ మిస్ ఇట్. మా వీడియో పైకి తోయొద్దు. ఈ పిచ్చి వాగుడు వాగితే పిచ్చి రాని అనుకోమాకండి. మంచి మ్యాటర్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? పొద్దునైనా క్లారా స్నానం చేపించి అంత ఫ్రెష్గా ఆ స్మెల్ చూస్తుంది టాయిలెట్ పోయడానికి. ఫ్రెండ్స్, ఏం చేయాలా? ఇక మనుషులకేమో మంచి ప్లేస్లలో వెళ్తారు వాష్రూమ్కి, ఈ పప్పీస్కి ఏం అలవాటు ఏమో. అదిగో అక్కడంతా అంత మంచి నీట్గా ఉంటుంది ప్లేస్. చూడండి, ఇది చెత్తలోకి వచ్చింది. అంటే చెత్తది, ఇది చెత్త ఈ గలీజ్ స్మెల్ చూసి ఇంకా టాయిలెట్ వస్తుంది. చిన్న టాయిలెట్ కోసం చూడండి ఎలా స్మెల్ చూస్తుంది. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఎలా తిప్పిస్తుందో. ఫస్ట్ టైం నేను బయటకు వచ్చి ఇట్లా వీడియో కాల్ మీతోటి ఇట్లా మాట్లాడుతుంది. నా వాయిస్ వినిపిస్తుందో లేదో ఫ్రెండ్స్? ఇదేదో చెట్టు పగలు పుట్టేస్తే మంచిగా చూపించాను. ఏమో కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఏం కాయలు అంటారు? ఏమో ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి నా క్లారా తల్లి జాదా. అది ఫ్రెండ్స్, ఒక్కొక్క దగ్గర చీకటి, ఒక్కొక్క దగ్గర లైటు. ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా ఇంటికి వెళ్ళే దారి. బాస్కెట్స్ ఎదవలో చూసుకోరు కొంతమంది అండి, అందరిని కాదు. కొంతమంది కార్లు ఉన్నాయని, బండిలు ఉన్నాయని పొగ్గరగా వెళ్ళిపోతారు. చీకటి వచ్చి నడు పద. కరెంట్ స్తంభాన్ని ఇంటికే తీసుకెళ్దామా క్లారా? ఎంత గనమ స్మెల్ చూస్తుంది. డట్టి ఫెలో కామ్. అరే దా క్లారా, దా వచ్చేసి పద, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. పద. అక్కడ వాటర్ ఉన్నాయి గలీజ్గా. మధ్యాహ్నం వర్షం పడినట్టుంది ఫ్రెండ్స్, లైట్గా. సో ఆటోస్ వస్తున్నాయి. నేను ఇలాగే ఫోన్ పట్టుకున్నానంటే వచ్చేసి ఎవరు ఉన్నా లేకపోయినా వదిలేసినా ఏమీ బాధపడకూడదు. హ్యాపీ లైఫ్ ఉండాలి. నాకు ఎవరున్నా లేకపోయినా మా క్యూట్ నైస్ పప్పి ఉంది, అంతే చాలు. ఇంకా అదిగో వచ్చి చూసేస్తున్నారు. మరీ బాగోదు. వెళ్ళిపోదు. ఈ కరెంటు స్తంభాన్ని వదిలిపెడతా మా పప్పి అయితే. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్, మెట్లు ఎక్కుతున్నాం. చీకటి అన్నమాట మా కెమెరా. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. అమ్మయ్య, దాంతోపాటు నాకు కూడా దమ్ము వస్తుంది. ఎందుకంటే లావ్ అయిపోయాయి కదా పొంగడాలు. అంటే మన ఊర దానికి బాగా కొంచెం లావ్ వచ్చేసాయి కదా. కానీ ఇంకొక విషయం చెప్తా, ఇంటికి రాగానే నీళ్ళు తాగకూడదు ఫ్రెండ్స్. అంటే వాకింగ్ చేసినప్పుడు ఇంటికి రాగానే కాదు, సారీ, వాకింగ్ చేసి వస్తాం కదా, ఎమ్మటిని వాటర్ తాగకూడదు. ఎందుకంటే మన హార్ట్ బీటు కొంచెం అంటే స్పీడ్గా కొట్టుకుంటుంది కదా. ఆ స్పీడ్గా కొట్టుకుంటున్నప్పుడు నీళ్ళు తాగితే కొంచెం గుండెల్లో నొప్పి వచ్చే సూచనలు ఉంటే అసలు తాగకూడదు. రూల్స్ ప్రకారంగా తాగమాకండి. నేను కూడా తాగలేదు. అయితే ఊర్లో వాళ్ళ గురించి చెప్తాను ఫ్రెండ్స్, మంచిగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు అమ్మ, అయ్య, అప్ప అని డబ్బుల కోసం దేహి అని వచ్చినప్పుడు
మంచి వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకంటే నేను దెబ్బతిన్నాను కాబట్టి నేను హార్ట్ఫుల్గా నేను మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అన్నీ మీకు మంచి మంచి విషయాలే నేను చెప్తా. నన్ను చూసి నన్ను ఫాలో అవ్వండి. రియల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఒక మాట అయితే ఊర్లో వాళ్ళు ఒకసారి చాలా సహాయాలకు వచ్చారు నా దగ్గరికి. చాలా అంటే చాలా సహాయం చేశారు. డబ్బుల రకం కానీ, బట్టలు కానీ, తిండి విషయం కానీ, నేను కట్టుకునే బట్టలు మంచి మంచివి, డ్రెస్సులు, చీరలు, డబ్బులు. వాళ్ళ ఆపదలో ఉన్నారు, అయ్యో ఇట్లాగా మా తోడబుట్టిన వాళ్ళు ఇట్లా జైల్లో ఉన్నారు, అలా ఉన్నారు, బాధల్లో ఉన్నారు, అది ఇదని చెప్తే అలా కూడా నేను ఎవ్వరు కూడా ఇప్పుడు ఎవరైతే ఒక ఎవరైతే వాళ్ళు ముట్లు జ్యోతిలక్ష్మి ముట్టు పట్టుకొని తిరుగుతుందని చెప్పాను చూడండి ఫ్రెండ్స్, ఆమె గురించి నేను చెబుతున్నా. జ్యోతిలక్ష్మి వెనకాల పెట్టుకొని తిప్పుతుందనని కొన్ని నా పాత వీడియోలో ఫుల్ వీడియోలు ఉంటుంది చూడండి మ్యాటరు. ఎందుకంటే ఊరు ముద్ద పెడితే వాళ్ళతోటి తిరుగుతారు, మాట్లాడతారని చెప్పా కదా, వాళ్ళ గురించే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ గురించే క్లారిటీ ఇస్తున్నా. అయితే వాళ్ళకి మనమంటే నేను ఎంత సహాయం చేశానంటే, నా ఇంటికి వస్తే నెలలు వారాలు వాళ్ళ తమ్ముళ్ళు కానీ ఎవరు వచ్చినా చికెన్లు ఏంటి, మటన్లు, చేప, ఫిష్, కీమా అంత మంచిగా వండి పెట్టి పలానా డ్రెస్ బాగుందంటే తీసుకెళ్ళిపో అని ఇచ్చి అప్పుడు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు, ఎవరు కూడా దేకేటోళ్ళు కాదు వాళ్ళని అస్సలు. అమ్మో మళ్ళీ ఈ జ్యోతిలక్ష్మి మోటి మిగతా వాళ్ళు ఏమని వాళ్ళు తెలుసా, ఎందుకు వాళ్ళకి అంతగానం పెడుతున్నావు, ఎందుకు అంతగానం చూస్తున్నావు, ఎందుకు వాళ్ళకి రాగాల్ని అన్ని రోజులు పెట్టుకుంటావు, ఎందుకు అంత తిండి పెడతావు, అంత డబ్బులు ఇస్తావు, ఎందుకు నీకు పిచ్చిదానివి, అది అని తిట్టేవాళ్ళు. కానీ నేను హార్ట్ఫుల్గా దేవుని మనసు, దేవుని ఆత్మ ప్రకారంగా దేవుడు ఏ అయితే మనకు పదాజ్ఞలు ఇచ్చాడో మోజెస్కి, అదే టైప్లో నేను పదాజ్ఞల ప్రకారంగా ఒక 2 ఉంటే ఒకటి ఇచ్చేసామని ఉంది, తల్లిదండ్రులను చూడమని ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఒక మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు దూరం వెళ్ళాలని ఉంది. అంటే 1 కిలోమీటర్ దూరం రండి సహాయం కోసం అంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్ళమని ఉంది బైబిల్ ప్రకారం. అలాగే నేను దేవుని ప్రకారంగా వాళ్ళకి చూసుకున్నాను ఫ్రెండ్స్. కానీ వాళ్ళు సాతానికి చోటిచ్చి సాతానులాగా ఇప్పుడు అవసరాలన్నీ తీర్చేసుకున్నారు బాగా మంచిగా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏది చల్లదనం, ఏది నిప్పు, ఏది సప్ప అని తెలుసుకున్నాను కదా, ఏది తీపి ఏది చేదు క్లారిటీగా ఇస్తున్నా, ఏది తీపి ఏది చేదు అని తెలుసుకున్నాను కదా. అందుకని చేదు విష పురుగుల్ని, పాయిజన్ అసలు అవి దగ్గర ఇట్లా కరోనా వస్తే మాస్కులు వేసుకొని బయటకు వెళ్ళకోకుండా ఉండేటోళ్ళని చూడు, ఆ టైపు మనుషులు కాబట్టి వాళ్ళ వాసన కానీ వాళ్ళ గాలి కానీ తగిలితే మనకు అదే జబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. అందుకనే వాళ్ళని దూరంగా పెట్టా. మొన్న కూడా ఫోన్లు చేసి, అమ్మో వాళ్ళు ఎట్లాగా జ్యోతిలక్ష్మి ఎట్లాగా నేను ఏ వంట చేస్తే ఆ వంట చేస్తుంది, నేను ఏది చేస్తే అది చేస్తుంది, నేను అలా చేస్తే ఇలా చేస్తున్నానని సాడీలు చెప్పుకున్న వాళ్ళు, ఒకరికొకరు తిట్టుకున్న వాళ్ళు, ఒకరికొకరు అన్నీ చేసుకున్న వాళ్ళే. అందుకే అసలు మా నాన్న అయితే అసలు ఇలాంటి వాళ్ళని లెక్క చేయడు. మా నాన్న ఇలాంటి వ్యక్తుల్ని కేరే చేయడు. అందుకనే గల్లీస్గా లంజలు బంజులు లంజల్లారా అది ఇదని అసహ్యంగా తిడతాడు. కానీ మా నాన్న తిట్టినప్పుడు నాకు నిజంగా చాలా బాధ వేసేది ఫ్రెండ్స్. ఎందుకు నాన్న ఇంటికి వచ్చిన వాళ్ళకి అలా తిడతావు, తప్పు కాదా అని అంటే, అవి మంచి ముండలు కావు, మంచి లంజలు కావు, అది ఇదని తెగ తిట్టాడు ఫ్రెండ్స్ తెలుసా. కానీ ఆ రోజున నేను ఏదైతే నేను మా నాన్నకి ఇది తప్పు నాన్న అన్నానో, ఇలాంటి వ్యక్తుల్ని మా నాన్న తిట్టింది 100% కరెక్ట్ అనుకుంటున్నాను. నిజమే ఆయన తిట్టింది నిజంగా. ఆయనకి ఏంటంటే లోకంలో అన్నీ చూశాడు కాబట్టి ఎవరు ఎలాంటి వ్యక్తులు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అందుట్లో తండ్రి అంటే ఆయన ఎన్ని చూసుండొచ్చు లోకంలో మనుషుల్ని. అందుకని ఇంటికి వస్తే చీపుడు ముండల్లారా, గాలి ముండల్లారా, అటు ఇటు తిరిగే ముండల్లారని తిట్టి పంపించేస్తాడనమాట. అలాగా నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జ్యోతిలక్ష్మికి మన జ్యోతిలక్ష్మి వెనకాల తిప్పుకుంటుంది, హైదరాబాద్ తీసుకొచ్చారు దాన్ని కూడా. ఎందుకు మళ్ళీ ఇక్కడ కూడా అక్కడక్కడ తిరగాలి కదా, మరి అక్కడ ఊర్లో వాళ్ళు పాత పడిపోయారంట. ఏది బందరు, ఇంకా భీమవరం, ఇంకా బావి దగ్గర ఇంటి వెనకాల ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళందరంట పాత పడిపోయారంట. పాత పడిపోయారు అంటాం కాదు, అంటే బోరు కొట్టారు.
మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళు కంటిన్యూ. ఎందుకంటే పాపం సండే వస్తే నాన్ వెజ్లు కావాలి కదా, వాళ్ళు ఇచ్చిన నాన్ వెజ్లు మళ్ళీ ఈ వెనకాల పెట్టుకుని చూడు బ్రోకర్ దాన్ని, కర్రె మొహం దాన్ని, సింహాంగి మొహం దాన్ని, కర్రె మొహం దాన్ని వెనకాల పెట్టుకుని తిప్పుకుంటాం చూడు, గుర్రపు మొహం దాన్ని మళ్ళీ దానికి ఇవ్వాలి కదా కూరలు వండి అది వండి అట్లా అనమాట. మళ్ళీ అవి కూడా మంచి అనుకుంటున్నారా, మళ్ళీ మా ఇంటికి వచ్చి కూడా ఇంకొకరితో మాట్లాడేవాళ్ళు కాదు, ఇంకొకరితో అస్సలు వెళ్ళేవాళ్ళే కాదు, మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎంత సిగ్గులేదు, మళ్ళీ వాళ్ళు రప్పించుకొని మా ఇంటికి రానికొకటి చేశారు. నిజంగా మా ఇంటికి రానిందే మంచి పని జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి మీకు తెలియదు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చాలా మంచి పనులు చేస్తుంది, రియల్గా చెప్తున్నాను. చాలా కొన్ని విషయాల్లో మంచి పని చేస్తుంది. మాకు డబ్బులు ఖర్చు, బట్టల ఖర్చు, తిండి ఖర్చు అవ్వకోకుండా ఒక గ్రూప్ని ఆపేసేసి చేతిలో గ్రిప్లో పెట్టుకుంది ఒక గ్రూపు. అదే డబ్బులకి వాటికి వీటికి ఆశపడతారు చూడు, అలాంటి మనుషుల్ని గ్రూప్లో ఇలా గ్రిప్లో ఇలా వాళ్ళకి తాళాలు వేసేసి మాటలనే తాళాలు వేసేసింది. వాళ్ళకి మాటలనే తాళాలు వేయి, అమ్మో అట్లాగా ఇట్లాగా అది ఎట్లాగా ఇది ఇట్లాగా అని చెప్పి వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంది. పద మనకి అక్కడ బట్టలు వస్తాయి, సామాన్లు వస్తాయి, అది వస్తాయి అని మాయ మాటలు చెప్పి తెచ్చుకున్నదే చాలా బెటర్, రియల్గా చెప్తా. కానీ కనికరం లేని మనుషులు అంటారు చూడు, వీళ్ళకి ఇంత చూశానా ఫ్రెండ్స్. కానీ మా ఇంట్లో మా పాపను చూడందే మంచిగా అయింది. ఎందుకంటే ఇలాంటి ముండల కళ్ళు చూపు మా హైదరాబాద్ వచ్చి మా గుమ్మం తొక్కల చూస్తానికి రాలా. అయ్యో ఒక పసిగుడ్డు ఉందే ఎలా ఉందేమో చూద్దామని. మరి నేను ఊరు వెళ్ళినప్పుడు నేను చూస్తానా? నేనైతే చీర దోపుకొని ఎవరైతే వీళ్ళకి పగస్తులు ఉన్నారో ఊర్లో, ఎవరైతే పగస్తులు ఉన్నారో తెల్లారు లేస్తే దుమ్మెత్తి పోస్తారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే కూర్చుంటా, అక్కడే కూర్చొని అన్నం తింటా, అక్కడే పడుకుంటా, వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చుంటా. నాయి పీక్కోండి అప్పుడు, సరేనా? 1 2 3 4 5 6 7 అన్నట్టు పీక్కోండి. జ్యోతిలక్ష్మి వెనకాల తిరిగే నీకు మరీ చెప్తున్నా. అప్పుడు ఇట్లా మెలేసి అప్పుడు పీక్కుంది, అప్పుడు చెప్తానే మీ పని. గుడివాడొచ్చి చెప్తా, మామూలు చెప్పను. ఎట్లయితే ఇక్కడికి వచ్చి ఎన్ని సిందులైతే ఎంతైతే నువ్వు మండాలి చేయాలని జ్యోతిలక్ష్మి తీసుకొచ్చింది, దానికి అదే పని. అక్క చెల్లెలు కూడా అలాగే చేసిద్ది. నువ్వు దాంతో మాట్లాడొద్దు, దీంతో మాట్లాడొద్దు, అటు చేయొద్దు ఇటు చేయొద్దు అని ఇట్లా ఆక్రమించుకుంటుంది. జ్యోతిలక్ష్మి చేసే దంద అదే, బ్రోకర్ దంద. దానికి ఒక పెద్ద బ్రోకర్ హౌస్ ఉందండి జ్యోతిలక్ష్మికి గుడివాడలో. ఒకటి ఒకటి తీసుకుంది, డబల్ బెడ్రూము. ఖాళీ ఇంటి వాళ్ళకి ఏమని చెప్పింది, డిజైనింగు బట్టలు కుట్టుకుంటాం, బ్యూటిక్ లాగా పెట్టుకుంటాం అని చెప్పింది. మా ఊర్లో వాళ్ళకి ఏం తెలుసు, మన సిటీ వాళ్ళు అంటే కెమెరాలు సీజీ కుట్టేసి అవి ఇవి అన్నీ పెడతారు వీళ్ళకి, ఫ్లాట్స్కి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేసి. ఊర్లో అంత మెయింటెనెన్స్ ఉండదు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువగా అంత పట్టించుకోరు. వీళ్ళు మా చుట్టాలు, వీళ్ళు మా అన్నయ్య, వీడు బాబాయ్, వీడు మా చుట్టాలు, అది దాన్ని వెళ్ళిన మగోడు కల్లా ఏదో ఒకటి చెప్పుకుంటుంది. అసలు చెప్పిద్దో చెప్పదు, అసలు అక్కడ చెప్పడానికి కూడా అడగరు. అక్కడ రాసులు వెళ్ళి అనమాట. వీళ్ళకి ఎవడన్నా నచ్చితే దీని వెనకాల గ్రూప్లో తిప్పుకుంటాం చూడు దానికి ఎవడన్నా నచ్చితే వాడికి దానికి ఒక రూమ్ ఇచ్చిద్ది. హైదరాబాద్ నుంచి అక్క జ్యోతిలక్ష్మి అక్క చెల్లెళ్ళు ఎవరన్నా వెళ్తే వాళ్ళకు ఒక రూములు ఇచ్చిద్ది. మళ్ళీ మోటి దాని పిల్లలకు కూడా పెళ్లి కాకముందు రూములు ఇచ్చేసేసి పాపం పెళ్లి కాకముందు కడుపు వచ్చేలాగా చేసింది. ఇంకో లాస్ట్ కూతురునేమో గోవాలు అక్కడిక్కడ తిప్పి అక్కడ కూడా రూములు ఇచ్చి అక్కడ కూడా. ఒక్కసారి ఒక మాట ఫ్రెండ్స్, వయసులో వచ్చిన ఆడపిల్లలు ఒక్కసారి తప్పుతనానికి అలవాటు పడితే ఇంకా దాని మీదే వెళ్తుంది వాళ్ళకి చేస్తారు, అవునా కదా ఫ్రెండ్స్? అది ఏదైనా కానీ ఒక్కసారి సుఖానికి అలవాటు పడ్డారనుకో మగోడి దగ్గర వయసు పిల్లలు, ఇంకా అదే కంటిన్యూ వెళ్ళిపోద్ది. అలాగా ఈ జ్యోతిలక్ష్మి చేసే దందంతా అదే పని. మనుషుల్ని మోటిదని పిల్లల్ని అట్లాగా అలవాటు చేసి దందలోకి దింపి ఇప్పుడు వాళ్ళు జ్యోతిలక్ష్మి గురించి తెలుసుకొని ఆ లాస్ట్ పిల్ల మొన్న లేచిపోయింది అన్నాను చూడు, ఈ జ్యోతిలక్ష్మి అక్కడిక్కడికి అన్నిటికి తిప్పి పాపం మొత్తం శుభ్రంగా దాన్ని వాడేసేసుకొని లాస్ట్కి ఇట్టగి నేనుంటే వాడేసేసుకుంటారని ఆ పిల్ల ఏమన్నా పాపం ఏదో ఒక పూట మొత్తం పెట్టుకొని తీసుకెళ్తే ఈ జ్యోతిలక్ష్మి మాటలేంటి,
కోటేశ్వరుడు, కోట్లకు అధిపతి అని చెప్పుకోవడం. వెళ్ళిపోయిన పిల్ల ఏమేమని చెప్పిద్ది, జ్యోతిలక్ష్మి చెప్పే అన్ని అబద్ధాలు. నేనంట లేనోని లేపుకెళ్ళిపోయానంట, బేవర్సోని లేపుకెళ్ళిపోయానంట, ముద్ద గతిలోని లేపుకెళ్ళానంట, అందరికి చెబుతుందని పాప మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పుకుంటుంది. ఈ జ్యోతిలక్ష్మి చేసే పనులన్నీ, బుద్ధులన్నీ, నీచి కమ్మిని కుత్తే బుద్ధులు అన్నీ, చేష్టాలు దాని అన్నీ ఇవే. అది ఫ్రెండ్స్, ఇదంతా మ్యాటర్ ఎందుకు చెప్పానంటే, నమ్మి ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వద్దు, మోసపోతారు. గుండెల మీద ఎలా కసక్కనని కొట్టేస్తారు, గుండెల మీద కసక్ అని కొట్టేసేస్తారనమాట. జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరికి అంత మనకి డబ్బులు ఎక్కువని అనుకో, అంటే అసలు డబ్బులు ఎక్కువని అని కాదు, అంతగా దానం ధర్మం చేయాలనుకుంటే అన్నీ హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్లో అంటే ఇక్కడ మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఎల్వి ప్రసాద్ ఉంది, ఉస్మానియా, గాంధీ అన్నీ ఉన్నాయి. అక్కడ రోడ్ల మీద పడుకుంటారు తెలుసా ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ నుంచో, పల్లెటూరు నుంచి, ఆంధ్ర నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, ప్రతి జిల్లా నుంచి, శ్రీకాకుళం నుంచి అందరు వచ్చి పాపం ఇక్కడ రూములకి రెంట్ కట్టలేక, హోటల్స్లో ఉండడానికి కూడా రెంట్ అద్దె డబ్బులు కట్టలేక చాలా మంది రోడ్ల మీద ధర్మాస్థలం కింద పడుకునేటోళ్ళు ఉన్నారు తెలుసా. నేను ఎప్పుడో అంటే ఒక 2 సంవత్సరాల క్రితమేమో పులిహారు, వంకాయ కూర, గుడ్లు పంచిపెట్టాను క్యాన్సర్ హాస్పిటల్కి. అప్పటి నుంచి వాళ్ళు లోపల అప్పుడు లోపలికి వెళ్ళి ఏదో సెక్యూరిటీ పంపిస్తే అయితే లోపల పంచిపెట్టేది అంటే అన్నం కానీ ఏదన్నా వెళ్ళనిస్తలేదు, అంటే రూల్స్ మారిపోయినాయి. ఇప్పుడు బయట ఉంటున్నారు కదా, బయట పడుకొని అక్కడికి వెళ్ళి పెట్టొచ్చు. అట్లా డబ్బులు ఉంటే దానం చేయాలనుకుంటే అట్లాంటి వాళ్ళకి వెళ్ళి పెట్టాలి. కానీ నమ్మించి గొంతులో కోస్తారు చూడు అని నమ్మించి గొంతు కోసేటోళ్ళకి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, బయట వాళ్ళకి కానీ, అక్క చెల్లెలు కానీ ఎవ్వరికి పెట్టకూడదు. మంచోళ్ళు ఉంటారు చూడండి, తోడపుట్టినోడు ఫ్యామిలీలో ఒక్కరు ఉంటే, తోడపుట్టినోడు ఒక తమ్ముడు ఒక్కడే ఒక్కడుంటే వాడి పరిస్థితి బాగాలేకపోతే అలాంటి వ్యక్తులకి సహాయం చేయండి. అక్క చెల్లి కూడా అమ్మ నాకు ఆపదంటే చేయొచ్చు. కానీ ఇక్కడ తీసుకొని వెనకాల వెళ్ళి గులపాలు గుద్దుతారు చూడు, వాళ్ళకి మాత్రం సహాయం చేయొద్దు. నేను చాలా మా కుటుంబంలో చూసేసా, బయట వాళ్ళలో చూసేసా, మొత్తం స్నేహితుల్లో కొంతమందిలో చూసా. స్నేహితులు అంటే అందరూ అలా ఉండరు ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా. గుడివేళ్ళు ఎవరితో అయితే స్నేహం చేసినా వాళ్ళు కూడా బ్రోకర్లే. మన దగ్గర ఒక మాట మాట్లాడతారు, ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకో మాట, నా దగ్గర ఒక మాట వింటారు, మన జ్యోతిలక్ష్మికి వెళ్ళి ఇంకో మాట చెప్తారు. అది అనమాట లెంత్ ఎక్కువైపోతుంది. ఇలాంటి ఇష్ట పురుగులు వ్యక్తులతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. రూపాయి మన సహాయం చేయాలనుకుంటే బయట ఎన్నో అనాథ హాస్టల్ ఉన్నాయి, ఎన్నో 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 అదే తల్లిదండ్రులు, ఆళ్ళీళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు రోడ్ల మీద పడుకునేటోళ్ళు, అలాంటి వాళ్ళకి వెళ్ళి మనకి ఒక 50-100 చీరలు ఉంటే వాటిలో 10 చీరలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మంచిగా కట్టుకుంటారు కదా. నేనైతే అదే చేస్తాను ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నాను. నా బీరువా తెచ్చిస్తే షాక్ అవుతారు. ఒకరోజు నేను మీకు చూపిస్తాను నాకు ఎన్ని బట్టలన్నీ ఎన్ని లేవు, ఎంతమంది సహాయం చేసినాను అన్నది. నేను ఎంత ఇస్తే అంత దేవుడు నాకు ఇస్తాడు. ఈ చేతి నుంచి ఖర్చు పెడితే ఈ చేతి నుంచి ఇస్తాడు. మనం ఏం ఖర్చు పెట్టుకోకుండా అలాగే దాపెట్టుకుని అనుకోండి, బియ్యం కూడా వాడుకోకుండా అలాగే పెట్టుకుంటే మనం తినకుండా పురుగులు పట్టుకోదు. పిండి కూడా అంతే, వాడే కొద్దీ రొట్టె దేవుడు ఇస్తూనే ఉంటాడు. పిండి వాడే కొద్దీ అమ్మో ఎవరికి పెట్టకూడదని మనమే తిని దాపెట్టుకున్నాం అనుకో, పురుగులు పెట్టేస్తే మనం తినడానికి కూడా పనికిరావు. అలాగే ఒకరికి 10 రొట్టెలు ఉంటే ఒక 4 రొట్టెలైనా బయట పంచిపెట్టేలాగా హ్యాపీగా మంచి బతుదాం. దినాలు ఎక్కువ లేవు, రోజులు ఎక్కువ లేవు. దేవుడు వచ్చారు అక్కడ త్వరలోనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన దేవుడు వచ్చారు రాకడ ముంగట దేవుడు చెప్పాడు కదా, ప్రభువు నేను వచ్చే ముందు అల్లకొల్లాలు జరుగుతాయి, రాజ్యం మీద రాజ్యం పెరిగిద్ది, రాజ్యాలు కొట్టుకుంటారు, మంత్రులు కొట్టుకుంటారు, రాజ్యాన్ని ఏళ్ళే వాళ్ళు కొట్టుకుంటారు. ఏ పదం ఉంటుందో తెలియదు, ఏ పదం ఉండదో తెలీదు. క్రిస్టియన్స్కి అయితే ఇంకా దేవుని బిడ్డలకి అయితే ఇంకా నరకం వచ్చింది, కరువు కాలాలు వస్తాయి. మరి ఎన్ని వర్షాలు పడి ఏ పంట అని ఉంటుందా. లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. నేను ఇట్లాంటి మంచి మంచి మ్యాటర్లో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోలో దేవుడి గురించి అంటే దేవుని బిడ్డలు లోకంలో మనం ఎంత సహాయం చేస్తే ఎంత మేలు మనకు చేస్తాడో, మన ఆత్మను మనం చనిపోయినాక ఆయన ఎలా అయితే ఆయన పరలోకంలో చేరతామా లేదా అన్న విషయాలు రేపు పంచుకుందాం ఫ్రెండ్స్, సరేనా. నేను రేపు దేవుడి గురించి మంచి మంచి విషయాలు నేను చెప్తా. దేవుడి గురించే కాదు, మేము దేవుని బిడ్డలు అన్న ప్రతి ఒక్కరు గుట్టులు రచ్చ చేస్తా.
వాళ్ళ గురించి బయటపెడతా. ఓకే ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు దాకా నా వీడియోలు చూసి చాలా 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 మటుకి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, లైకులు కొడుతున్నారు, మంచి నన్ను ముందుండి నడిపిస్తున్నారు. ఆడవాళ్ళకి ఎంకరేజ్ చేసి మంచిగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా నాకు మీరు ఒక లైక్ కొట్టారంటే నోటిఫికేషన్ ఇంకొకరికి వెళ్తుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సరేనా? కొత్తగా నా ఈ ఈ వీడియో చూస్తున్నట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చెప్పి నోరు పోతుంది, చేసుకుంటే లేకుంటలేదు. నా ఫ్రెండ్స్ అయితే ఎప్పటికీ నన్ను వదలరు, కొత్త వాళ్ళు కూడా నన్ను వదలరు. నా ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ కాని వాళ్ళు కూడా అందరూ నా ఫ్రెండ్సే, నా వాళ్ళే, నా సొంత వాళ్ళు. సరేనా? బాయ్ బాయ్ బాయ్, మరి ఉంటా మరి.